యేసయ్యా. రాజా నీ సన్నిధిలోనే రాజా నీ సన్నిధిలోనే నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానం అందరూ కలిసి అవునేస్తయా ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ అవునేస్తయా మేము కోల్పోయినవన్నీ నువ్వు ఇచ్చే దేవుడు నాయన. హృదయపూర్వకంగా ఎన్నో బాధలు నాయన నీవే రాకపోతే హృదయపూర్వకంగా అవునేసయ్యా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ రోజు మేము భూమి మీద బ్రతకలేము నాయన. నేనుండాలేనయ్యా అందరూ కలిసి హృదయపూర్వకంగా ఎవరు మౌనంగా ఉండద్దు. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే అందరూ కలిసి మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే వేయి అవునేసయ్యా నీ ఉంటే మాకు చాలు తండ్రి. 1000 మందిగా ఆశీర్వదించేవాడు నాయన. హృదయపూర్వకంగా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా అవునేసయ్యా. నీవే లేకుండా
వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా అందరూ చెప్తాం యేసయ్యా నీవే లేకుండా నీ తోడే లేకుండా బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరా పగిలిన అందరూ చెప్తాం. నా చిన్ని హృదయముతో పగిలిన నా కుండను ఓ సన్నా రానున్న రాజుకే నా చిన్ని అవునయ్యా, మా చిన్ని హృదయాలతో నువ్వు గొప్ప దేవుడు నాయనా. ఎక్కడ పగిలిపోయామో మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి ముద్దలము నాయన, మేమందరము మట్టి ముద్దలము నాయన. మరలా ఒక రోజు మట్టికి వెళ్ళిపోతాం నాయన. మన్నైన నేను మహిమగా మారుటకై నీ మహిమను విడచితివే. అవునేసయ్యా, మన్నైపోతున్న మట్టి ముద్దల నా జీవితానికి మహిమను ఇవ్వడానికి నీ మహిమను విడిచిపెట్టి వచ్చేసావు నాయన. ఓ సన్నా రానున్న చుకే నా చిన్ని పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి
చేద్దాం, ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. దేవా, నా బలహీనతలన్నిటి మధ్యలో ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రతి కీడులో నుంచి మమ్మల్ని లేవనెత్తి ప్రభువా ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. అందరం ప్రార్థన చేద్దామండి, అందరం ప్రార్థన చేద్దాం. నమ్మకం కలిగిన దేవా, కృపా కనికరం గల తండ్రి, మీకు వందనాలయ్యా. గడిచిన కాలం అంతటిలో కూడా నీ కృపను మా ఎడల విస్తరింపచేసి ఈ పునరుద్ధాంతనమందు మీ పాదాల దగ్గర ఉండడానికి మమ్మల్ని ఈ విధముగా సిద్ధపరచుకున్నందుకు వందనాలు తండ్రి. సంఘము నీది, పిల్లలు నీ పిల్లలు నాయన. నీ పిల్లలమైన మేమందరము మీ పాదాల దగ్గర కూర్చుని ఇంతవరకు మిమ్మల్ని మహిమపరిచి, కనపరిచి, ఆరాధించి ఉండగా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు మీరు మాతో ఉండండి దేవా. నీ వాక్య నడిపింపులో మీరు ఉండండి నాయన. ప్రభా, ఇదిగో నాయన, ఎవరు ఏ పరిస్థితిలో నీ సందుకు వచ్చారో మీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. చాలా మంది ప్రభా జ్వరాలతో, ప్రభా రకరకమైన అనారోగ్యాలతో ప్రభా నీ సన్నిధికి రాలేని వారు ఉన్నారు. అలాంటి వారిని కూడా మీరు ముట్టండి, బాగు చేయండి ప్రభా. దేవా, నీ సన్నిధిలో ఉండే ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మా ముందున్న సమయాన్ని హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఆత్మ నడిపింపునివ్వండి దేవా. నీ వాక్కు ద్వారా మేము అందరము కూడా మరింతగా మా హృదయాలు ఊరటింప చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియాతో అన్నాడు, 3వ దినాన మరణకరమైన రోగం వచ్చినప్పుడంట, 3వ దినాన నువ్వు మందిరానికి ఎక్కిపోతావు అన్నాడంట. అలాగే మందిరానికి వెళ్ళాడు 3వ దినమునే. అంత బలహీనత దేవుడు స్వస్థపరిచి అలాగా మందిరంలో హిజ్కియాని నిలబెట్టుకున్నాడు. అలాగే దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు ఈ రోజున ఇలా మీ మధ్య ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అందరూ కూడా తీసుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనం, 3వ వచనం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో వాక్యం చదివి నీ ఎదురు పెట్టి ఉన్నాను ప్రభా. నేనైతే బలహీనురాన్ని, నా మాటలు, నా జ్ఞానం ఎవరికి ఉపయోగపడవు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది నాయన. జీవము గల నీ మాటలు ప్రతి హృదయాన్ని తాకినట్లుగా ఆత్మ కార్యము జరిగించండి నాయన. నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించండి. నాతోను, మాతోను, మా అందరితో కూడా నీ వాక్యపు స్వరాన్ని మాకు వినిపింపచేసి ఆత్మ నడిపింపునిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. నిద్ర వచ్చిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అబ్బో, నా మాట చాలా మీకు క్లియర్గా వినపడుతుంది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా దేవా నాతో మాట్లాడు అనే మనసుతో నువ్వు కూర్చుంటే దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు. ఎందుకంటే మనుషులు పై రూపాలు చూస్తారు, కానీ దేవుడు హృదయాలు ఎరిగినవాడు, అంతరంగాల్ని ఎరిగినవాడు. కాబట్టి నీ అంతరంగానికి, నీ హృదయానికి ఏ మాట టచ్ అవుతుందో, ఏ మాట అవసరమో దేవుడు ఎరిగి తన వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు పత్రిక రాస్తూ, కొరింథీయులకి పత్రిక రాస్తూ మరి రాయబడుతున్న మాట ఏంటంటే, దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. అంటే సంఘమును గురించి ఒక సేవకుడు రాస్తున్నాడు. ఇక్కడ ఒక దైవజనుడు రాస్తున్నాడు. ఏమనంటే, మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. నిజమే, నిజమైన దైవజనుడు ఎప్పుడు కూడా సంఘం ఎడల ఏం కలిగి ఉంటాడు? ఆసక్తి కలిగి ఉంటాడు. ఏంటి ఆసక్తి అంటే, ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు కొరకు నిలబడాలని, క్రీస్తులో ముందుకు సాగాలని, ఈ లోకంలోనే కాదు క్రీస్తు ఎదుట నిలబెట్టాలి.
పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. దేవుని స్తోత్రం. ఎవరికి సమర్పించాలంట? మనమందరము కూడా క్రీస్తుకు సమర్పించబడాలి. ఒకరోజు క్రీస్తు సముఖములో మనము నిలబడాలి. అది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మనల్ని రక్షించుకున్నాడు. ఆ ఉద్దేశంతో దేవుడు మనకు సంఘాన్ని, సహవాసాన్ని ఇచ్చాడు. అయితే ఈలోపు ఏమండి, క్రీస్తుకు సమర్పింపబడవలసిన మనము ఈలోపు అంటే రక్షింపబడి ముందుకు సాగుచున్నాము. ఇంకా క్రీస్తు రాకడ రాలేదు, మన పోకడ ఇంకా నిలిచి ఉన్నాము కనుక ఈ లోపులో జరిగేది ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. సర్పము ఆదామును అవ్వను మొట్టమొదటిగా ఎవరిని మోసపరిచింది? అవ్వను మోసపరిచింది. అలాగే అవ్వను మోసపరిచి దేవుని ఎడలన్న సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైతే వేరు చేసిందో, మిమ్మల్ని కూడా ఆది ఘట సర్పమైన అపవాది సాతానుడు ఏ విధంగానైనా క్రీస్తులో నుంచి మిమ్మల్ని వేరు చేయాలని, మీ పవిత్రతను పాడు చేయాలని, మీలో ఉన్న పరిశుద్ధతను పాడు చేయాలని, మీలో ఉన్న నిలకడను పాడు చేయాలని వాడు పొంచి ఉన్నాడు. ఎవరు? సాతానుడు. ప్రతి ఒక్కరి మీద కూడా వాడు పొంచి ఉన్నాడు. అందుకే పేతురు పత్రిక రాస్తూ ఏమంటాడంటే, వాడు సమయం అంట బహు కొంచెముగా ఉందని ఎరిగి ఎవరిని మిరింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. వెతుకుతున్నాడు. ఏ కుటుంబం దొరుకుతుంది నా చేతికి? ఎవరు దొరుకుతారు నా చేతికి? ఎవరిని పట్టుకుందాం? ఎవరిని లొంగదీద్దాం? ఎవరిని పాడు చేద్దాం అని అపవాది పొంచి ఉన్నాడు. మరి ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనపై పొంచి ఉన్నాడు. లోకస్తులు, అన్యజనులు, ఏమండి, అన్యజనుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. వాడు ఏమండి, అన్యజనుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వాడికి అన్యజనుల మీద అధికారం ఉంది. వాడు వెళ్ళొచ్చు, పోవచ్చు. కానీ మన మీదకి రావాలంటే మనం చోటిస్తేనే వస్తాడు. చోటు ఇవ్వకపోతే మన దగ్గరికి రాలేడు. అపవాదికి అందుకని అంటాడు, అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అంటాడు. అపవాదిని మీరు పారద్రోలండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. వాడు అప్పుడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అపవాది ఎందుకు మన మీద టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకు క్రీస్తు ఎడలన్న సరళత నుండి పవిత్రత నుండి తప్పించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? అది మన అంశం ఈ రోజున. ఏమండి, క్రీస్తు ఎడలన్న పవిత్రత నుండి సరళత నుండి ఎందుకు అపవాది తప్పించాలనుకుంటున్నాడు? ఎందుకు మన మీదకి రావాలనుకుంటున్నాడు? ఎందుకు మనల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అనేది, మనం వాడి నాశనం తప్పించబడాలంటే మనం ఏం చెయ్యాలి అనే విషయాలు ఒక 2, 3, 4 విషయాలు మీతో చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, దావీదు, సౌలు, వీళ్ళిద్దరిని తీసుకుందాం. ఎవరు? దావీదు, సౌలు. ఇప్పుడు దావీదు విశ్వాసులకు సూచన. దేవుని స్తోత్రం. దావీదు ఇప్పుడు మనందరికీ సూచన. సౌలు సాతానుకు సూచన. ఎందుకంటే ఏమండి, దావీదుని తరుముతున్నాడు. దుష్టుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? తరుముతాడు. అనేక రకాలుగా మనల్ని తరుముతూ ఉంటాడు. ఇక్కడ సౌలు దావీదును తరుముతున్నాడు. అయితే సౌలు యొక్క చేతిలో నుండంట సౌలు 21 సార్లు దావీదును చంపడానికి 21 సార్లు ప్రయత్నం చేశాడంట. ఎన్నిసార్లు? 21 సార్లు ప్రయత్నం చేశాడంట. ఎవరిని చంపాలని? జాగ్రత్తగా వినాలి. ఎవరిని చంపాలని? దావీదును చంపాలని. ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఏమండి, దావీదు పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. దేవుని ఉద్దేశం అక్కడ నెరవేరకూడదు.
ఉద్దేశానికి సాతానుడు అడ్డుపడుతూ ఉంటాడు. ఏమండి, నిజమే. ఈ రోజున మీ పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం. మనందరి పట్ల దేవునికి ఏముంది? ఉద్దేశం ఉంది. దావీదు పట్ల ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం? దావీదు పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి చెప్పండి? సింహాసనం మీద కూర్చుండబెట్టాలని. దేవుని స్తోత్రం. ఎక్కడ కూర్చుండబెట్టాలని? అమ్మా జాగ్రత్తగా వినాలి. ఎక్కడ? సింహాసనం మీద కూర్చుండబెట్టాలని దేవునికి ఉద్దేశం ఉంది. నీ పట్ల కూడా దేవునికి ఉద్దేశం ఉంది. ఏంటో తెలుసా? ఆయనతో పాటు ఆయన ఎక్కడ కూర్చున్నాడో అదే సింహాసనం మీద నీవు నేను కూర్చోవాలని. రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన సింహాసనాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఏమండి, ఆ సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టుకోవాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. తాత్కాలికమైన దావీదుకి ఇచ్చింది ఏంటంటే ఈ లోకపు సింహాసనం. కానీ దేవుడు మనకిచ్చేది ఏంటంటే శాశ్వతమైన సింహాసనం. శాశ్వతమైన సింహాసనాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నీ ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడు. దావీదు ఎడల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని ఉద్దేశాన్ని ఏం చేయాలి? ఇప్పుడు సాతానుడు పాడు చెయ్యాలి. దేవుని ఉద్దేశంలో ఉన్న దావీదుని ఏ విధంగానైనా ఏం చేయాలి? వెనక్కి లాగాలి. వెనక్కి లాగాలి. దావీదుకు ఒక శోధన. ఏమండి, దావీదుకు ఒక శోధన. శోధనలో ఏమండి దావీదు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఎన్ని శోధనలు అంటే దావీదు జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన అపాయాలు. దేవుని ఉద్దేశం నుండి తప్పించడానికి ఎన్నో అపాయాలు. ఏమండి, ఒకసారి అంటాడు ఆయన, మరణానికి నాకు ఎంతంట? బెత్తుడంతంట. ఏమండి, బెత్తుడంత దూరంలో ఉన్న అపాయాలను కూడా దేవుడు తప్పించాడు. దేవుని స్తోత్రం. నిజమే, మన జీవితాల్లో ఎన్ని అపాయాలు తప్పించాడండి? తప్పించలేదా? దేవుడు ఎన్నో అపాయాలు. నిజంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే దేవుడు తప్పించాడు కనుకనే. లేకపోతే ఎన్నో రోడ్డు ప్రమాదాలు, ఎన్నోసార్లు లారీ కింద పడిపోయే ప్రమాదాలు, ఏమండి ఎన్నోసార్లు ప్రాణం పోయే ప్రమాదాలు, అన్ని అపాయాల్లో నుంచి కూడా తప్పించాడు మనల్ని. దేవుని స్తోత్రం. అపాయాలకు గురి చేయాలనుకుంటున్నాడు అపవాది. దేవుడు అపాయాల నుంచి కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అపవాది చేతుల్లో మనం పడిపోకుండా ఇంతవరకు కూడా అనేక దావీదుని ఎలాగైతే అపాయాల నుంచి తప్పించాడో దేవుడు మనల్ని కూడా తప్పించాడు. దేవుని స్తోత్రం. ఏమండి, అయితే ఇక్కడ దావీదుకు ఒక శోధన ఏంటంటే, ఏమండి, సౌలునంట దావీదు చేతికి అప్పగించబడ్డాడు. ఎన్నిసార్లు? 2 సార్లు. 21 సార్లు చంపాలనుకున్నాడు దావీదు. కానీ 2 సార్లు మాత్రం సౌలు దావీదు చేతికి అప్పగించబడ్డాడు. అప్పుడు ఒక శోధన దావీదుకి. ఏంటి అంటే చంపేయి అంటున్నారు. ఎవరు? మేనల్లోళ్ళు అంటున్నారు, మావయ్య చంపేయి, నిన్ను రకరకాలుగా శోధిస్తున్నాడు, రకరకాలుగా అపాయాలు కలగజేస్తున్నాడు, చంపేయి అంటుంటే ఏమన్నాడు? అభిషేకించిన వాడిని నేను మొట్టను, దేవుడు చూసుకుంటాడు. చూడండి ఆ శోధనలో ఎలా నిలబడ్డాడు. ఆయనకు వచ్చిన శోధనలో ఎలా జయించాడు. ఆయన స్పందన చూడండి. నిజమే, అనేకమైన శోధనలు ఈ భూమి మీద మన ముందుకు వస్తూ ఉంటాయి. ఏమండి, పాపము ద్వారా సాతానుడు శోధిస్తాడు, అపాయాల ద్వారా శోధిస్తాడు. పాపము ద్వారా శోధిస్తాడు, అపాయాల ద్వారా శోధిస్తాడు. పాపమును జయించిన నీకు అపాయాలు కలగజేయాలనుకుంటూ ఉంటాడు. కానీ ఆ శోధనలో నువ్వు నిలబడితే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, శోధన సహించిన వాడికి జీవకిరీటం ఉందంట. శోధన జయించిన వాడికి కూడా జీవకిరీటం ఉంది. దేవుని స్తోత్రం. ఏమండి, ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా అనేకమైన శోధనలు నీ ముందుకు వస్తూ ఉంటాయి. ఏమండి, బ్రతికినంత కాలము శోధనలు వస్తాయి. అయితే నువ్వు శోధనలో నిలబడి
జయము నీదే, విజయం నీదే. నీవు దేవుడు సిద్ధపరిచినవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. దేవుడు నీ కొరకు ఎన్నో సిద్ధపరిచాడు. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు సిద్ధపరిచినవి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే మొట్టమొదటిగా నీ ముందుకు వస్తున్న ప్రతి శోధన నువ్వేం చేయాలి? జయించాలి. బైబిల్ గ్రంథంలో శోధన జయించారు. వారి జీవితాలు దేవుడు ఉన్నతంగా సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏమంటే అపవాది ఎంతో మందిని దేవుని ఉద్దేశాలు నెరవేరకుండా మృంగాలనుకున్నాడు. మోషే పుట్టిన తర్వాత అపవాది అనుకున్నాడంట చంపేయాలనుకున్నాడంట. మోషేని చంపగలిగాడా? చంపలేదు. యేసు ప్రభు పుట్టగానే చంపేయాలనుకున్నాడు. చంపగలిగాడా? చంపలేదు. నిజమే. మనం నిలబడితే ఏమండి, మనం నిలబడాలే కానీ ప్రతి శోధన జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని చేత మనం కాపాడబడుతూ ఉంటాం. మనం నిలబడినప్పుడు దేవుని చేత మనం ఏం చేస్తాం? కాపాడబడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమండి, దావీదు సౌలు చేత తరమబడుతున్నాడు. తరమబడుతూ అది రకరకాలైన శోధనలకు గురయ్యాడు. అయితే ప్రతి శోధనలో కూడా ఇక్కడ దావీదు ఏం చేశాడట? జయిస్తూ ముందుకు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి, శోధన జయించిన తర్వాత చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. 20వ అధ్యాయం 19వ వచనం. 3 దినములు ఆగి చాలండి. ఇక్కడ చూసినట్లయితే రెండోదిగా ఏంటంటే సౌలు అలా తరుముచున్నాడు. కానీ సౌలు కుమారుడైన యోనాతాను, ఏమండి, సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకి ప్రాణ స్నేహితుడంట. దేవుని స్తోత్రం. ఏ స్నేహితుడు? ప్రాణ స్నేహితుడు. ఈ ప్రాణ స్నేహితుడైన దావీదుకి యోనాతాను సలహా ఇస్తున్నాడు. ఇదిగో, నా తండ్రి నిన్ను శత్రువుని తరుముచున్నాడు కాబట్టి నా తండ్రి చేతిలో నువ్వు పడకుండా నీకు ఒక సలహా నేను ఇస్తున్నాను. ఏంటంటే, ఇదిగో ఫలానా, మళ్ళా చదవండి అది 20వ అధ్యాయం 19వ వచనం. 3 దినములు ఆగి పని జరుగుచుండగా వెళ్ళి యేసేలు అను బండ దగ్గర ఉండము. చాలండి, చాలండి. ఎక్కడ ఉండమంటున్నాడు? యేసేలు అనే బండ దగ్గరుండు. ఏమండి, శత్రు చేత తరమబడుతున్న దావీదుకి సలహా ఇస్తున్నాడు. అక్కడ నువ్వు ఎక్కడ ఉండాలి? బండ దగ్గర ఉండు. యేసేలు అనబడుతున్న ఆ బండ దగ్గర ఉండు. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే ఆ బండ దగ్గర నీకేముంది? కాపుదల ఉంది. దేవుని స్తోత్రం. ఆ బండ ఏ బండ అంటే చూడండి, కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10:4. పారము చేసిరి ఏలయనగా, చూడండి, మిమ్మల్ని వెంబడించిన ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని స్తోత్రం. ఏమండి, ఆ బండ ఎవరు? క్రీస్తే. క్రీస్తే. చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించింది ఆ బండ. ఏమండి, ఇక్కడ అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ఆ బండే మిమ్మల్ని నడిపించింది, మీ యాత్రలో కనాను వరకు చేర్చింది ఆ బండే. దేవుని స్తోత్రం. ఆ బండ ఎవరు అంటే క్రీస్తే. నిజమే. ఐగుప్తును విడిచి ఇశ్రాయేలు ప్రజలు వారి యాత్రలో కొనసాగుతున్నప్పుడు ఆ యాత్రలో ఎంతో మంది వదిలిపోయారు. ఏమండి, ఒకరిని ఒకరు వదిలిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ కడ వరకు కూడా వదలని బండ క్రీస్తే. దేవుని స్తోత్రం. కదలని వదలని బండ ఎవరు అంటే క్రీస్తే. నిజమే. ఈనాడు కూడా ఈ లోకంలో ఎన్నో బంధాలు తెగిపోవచ్చు. ఏమండి,
ఎన్నో ఈ యొక్క ఆ లోక బంధాలు అశాశ్వతం, శాశ్వతమో కాదు, కొంతకాలమే. ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు తెగిపోయే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి భర్తతో ఉన్న బంధం తెగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బిడ్డలతో ఉన్న బంధాన్ని తెగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ కడవరకు కూడా నీతో ఉన్న బండ ఎవరు అంటే క్రీస్తే. దేవుని స్తోత్రం. శాశ్వతముగా నీతో ఉండే బండ ఎవరు అంటే క్రీస్తే. ఎన్ని బంధాలైనా తెగిపోవచ్చు, ఏమండి, ఎన్ని బంధాలైనా ఈ లోకంలో ఏమండి కట్టవచ్చు, కానీ దేవుని బంధం ఎప్పటికీ కూడా విడదీయలేనిది. దేవుని స్తోత్రం. దేవునితో ఉన్న నీ బంధం ఎవరు కూడా విడదీయలేదు. అదే హోసన్ గారు అంటారు కదా, హోసన్ గారు పాట పాడతారు. ఏం పాట? కలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడదీయలేని బంధము, ఎవరు కూడా ఆ బంధము నుండి విడదీయలేరు నిన్ను. ఈ లోక బంధాలన్నీ కోల్పోవచ్చు నీవు, కానీ ఆ బంధం ఎప్పుడు కూడా విడదీయలేదు. ఎప్పుడు అంటే ఆ బండైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినప్పుడు. దేవుని స్తోత్రం. ఆ బండైన క్రీస్తుని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తూ ఉంటావో, ఆ బండైన క్రీస్తుని నువ్వు ఆశ్రయించినప్పుడు నీలో కలిగేది ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 32:2 మనుష్యులు గాలివానకు ఎండిన చోట నీటి కాలువ వలెను చూడండి, ఇక్కడ బాగా వినండి. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ. దేవుని స్తోత్రం. ఏ బండ? గొప్ప బండ. నువ్వు అలసిపోయావేమో, నీ శ్రమలను బట్టి అలసిపోయావేమో, నీ కష్టాలను బట్టి అలసిపోయావేమో, కానీ నీవు గొప్ప బండను నువ్వు ఆశ్రయిస్తే అది నీకు ఊరట పుట్టిస్తుంది, గొప్ప నెమ్మది కలగజేస్తుంది. ఏమండి, ఈ రోజున శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, బలహీనతలను బట్టి ఒకవేళ నీ జీవితంలో ఏమండి నెమ్మదిని కోల్పోయావేమో, ఆ ఊరట కోల్పోయావేమో, కానీ ఆ బండైన క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే ఆ బండైన క్రీస్తుని నువ్వు ఆశ్రయస్థానముగా చేసుకుంటావో, ఏమండి గొప్ప నెమ్మది నీకు ఇస్తాడండి, గొప్ప ఊరట నీకు ఇస్తాడు. అలసిపోయిన జీవితం నువ్వు కలిగి ఉన్నావేమో, దేవుణ్ణి ఆశ్రయించు. దేవుని స్తోత్రం. బండైన క్రీస్తుని ఆశ్రయించు, ఆయన నువ్వు ఆధారంగా చేసుకో. ఏమండి, నిజంగా ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను అంటే నా దేవుడే నాకు ఆధారం కనుక నేను ఇక్కడ కూర్చోగలిగాను. దేవుని స్తోత్రం. లేకపోతే కనుక మామూలుగా అయితే కనుక ఏమండి ఇక్కడ కూర్చునే పరిస్థితి కాదు. ఎందుకంటే ఏమండి 2 జానల పైనే చీరేసారు నాకు ఇక్కడ పక్కన. నా ఆపరేషన్లో హిప్ జాయింట్ ఆపరేషన్ అంటే అది చాలా మేజర్ ఆపరేషన్, అది పెద్ద ఆపరేషన్. ఏమండి నాకు పక్కన సట్టలో కప్పు పెట్టారు, బాలు పెట్టారు. ఏమండి 2 పెట్టి అది పెద్ద ఆపరేషన్, చాలా పెద్ద ఆపరేషన్. కానీ ఆపరేషన్ చేయించుకోవటానికి కూడా దేవుణ్ణి ఆశ్రయించడం జరిగింది. ఏమండి దేవుణ్ణి ఆశ్రయించాను నిజంగా. లేకపోతే కనుక ఎప్పుడో 7 సంవత్సరాల క్రితమే ఈ ఆపరేషన్ జరగాలి నాకు. మా దివ్య జాబ్ చేస్తున్నప్పుడు తను చెప్పింది నాతోటి, ఏమనంటే అమ్మ నువ్వు ఆపరేషన్ చేసేసుకో, నాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ మీద నీకు అంత ఫ్రీ వైద్యం జరుగుతుంది కాబట్టి ఆ ఆపరేషన్ చేయించుకో అంటే సరే అని అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే నా ప్రాబ్లంను బట్టి అందరూ కూడా నాకు సలహా ఇచ్చారు, చేయించేసుకోండి అని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు కూడా అన్నారు, చేయించేసుకోమ్మా, ఎందుకు నీకు అంత ప్రాబ్లం, ఎందుకు చేయించేసుకో అన్నారు. సరే ఇంటికి వచ్చిన తర్వాత దేవుణ్ణి అడిగాను.
ఏంటి పరిస్థితి, చేయించుకోవాలా ఏంటి? నీవే నాకు ఆధారం, నువ్వే నాకు సలహా చెప్పు, నీవే నాకు సహాయకుడు అని దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నప్పుడు లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది. వద్దు, వద్దు, కనిపెట్టు, వద్దు, ఆగు అని లోపల నుంచి ఒక స్వరం స్పష్టంగా. బయట నుంచి స్వరాలన్నీ కూడా చేంజ్ చేసుకో అంటే నా బాధ చూస్తున్న పరిస్థితి, చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని. కానీ లోపల ఉన్న స్వరం ఆగు, ఆగు, కనిపెట్టు. ఇక లోపల స్వరానికి లోబడాలి నేను, బయట స్వరాలకి వద్దు అనుకుని వెంటనే నేను అన్నాను, మా దివ్యతో అన్నాను, అమ్మా నేను ఇప్పుడు చేయించుకోను. ఎందుకు? దేవుడు ఆగమంటున్నాడు, కనిపెట్టమంటున్నాడు, సమయం ఉందంటున్నాడు. కాబట్టి నువ్వు జాబ్ మానేస్తే మానే, నా గురించి నువ్వు ఆలోచన చేయకు అని కరెక్ట్గా చెప్పి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయింది. కానీ దేవుని కృపను బట్టి మరలా ఏమండి ఇలాగా ఆపరేషన్ చేయించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ఇదని స్పష్టంగా నేను గమనించగలిగాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో కూడా చేయించుకోవాలని ఆపరేషన్ థాట్ వచ్చినప్పుడు, ఆ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దేవుని పాదాల మీద పడ్డాను. ప్రభువా, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశ్రయం. కాబట్టి ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, నాకు అర్థం అవ్వట్లేదు ఏం చెయ్యాలో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నా యొక్క ఆలోచన అంతా దేవుడి మీద, నా ఆలోచన విధానం అంతా కూడా దేవునికి అప్పగించుకుని, ప్రభువా నా ఆలోచన కాదు, నీ ఆలోచన నెరవేరాలి అని 3 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కడుతున్నాం హెచ్డిఎఫ్సిలో. ఏమండి మొదటి సంవత్సరం 8,000 కట్టాం, తర్వాత సంవత్సరం 2,000 పొడిగించుకుంటూ అలా 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ కట్టాం. అయితే 3 సంవత్సరాలు పూర్తయితే 10 లక్షల ప్యాకేజ్ అని చెప్పాడు. 3 సంవత్సరాలు పూర్తయితే 10 లక్షల వరకు మీరు ఇన్సూరెన్స్ వాడుకోవచ్చు వైద్యానికి. అది వైద్యానికే, ఇంక దేనికి పనికిరాదు. ఏమండి అయితే నేను అనుకున్నాను, ప్రభువా నీ చిత్తం నాకు తెలియాలంటే ఇది ఇన్సూరెన్స్ మీద పెడుతున్నాను నేను, ఇది ఓకే అయితే నేను చేయించుకుంటాను, ఇది కనుక ఓకే అవ్వలేదనుకో నేను చేయించుకోను అని ఒక మొండు పట్టు కింద దేవుని మామూలుగా డబ్బులు పెట్టి చేయించుకోవాలంటే అది ఏ విధంగా చేయించుకోవచ్చు. కానీ నాకేంటంటే పూర్తిగా దేవుని చిత్తమై ఉండాలి, పూర్తిగా దేవుని నడిపింపై ఉండాలి. ఇది నా ఆలోచన. కాబట్టి ఇదిగో ప్రభువా నీ చిత్తం మీద నేను ఆధారపడ్డాను, కాబట్టి ఇదిగో నీ చిత్తం ఈ ఇన్సూరెన్స్ మీద నాకు తెలియాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఓకే అయితే చేయించుకుంటాను, లేకపోతే కనుక ఆగిపోతాను. నువ్వు ఎంతవరకు నడిపించుకుంటావో నీ ఇష్టం అనుకుని అలా పెట్టుకున్నప్పుడు ఏమండి ఇన్సూరెన్స్కి అప్లై చేశారు. మొదటిసారి అప్లై చేసినప్పుడు ఏమండి అది ఫెయిల్ అయిపోయింది, రాదన్నారు. ఇన్సూరెన్స్కి సరైన డాక్యుమెంట్ సరిపోవట్లేదు కాబట్టి ఆగిపోయింది అన్నారు. అనగానే అప్పుడు నేను దేవుడి స్తోత్రం చెప్పాను. దేవుడి స్తోత్రం, ఏం బాధ లేదు, ఏమి కూడా ఇంత కూడా కలవడం లేదు. ఎందుకంటే ఓహో దేవుని చిత్తం కాదేమో, ఇంకా సమయం ఉందేమో, సరే అనుకుని ఆగిపోయాను. మరలా ఆగిపోయింది అన్నది ఏమండి ఒక 10 రోజుల్లో 7 రోజులు ఆగిపోయిన తర్వాతే ఇంక వదిలేసాం, ఇంకా పోయిందిలే, ఇంక ఇప్పుడే కాదులే అనుకుని 7 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించుకున్నాం. దేవుని స్తోత్రం. ఏమంటే 7 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆదివారంతో పూర్తవుతాయి కదా, 30 మంది దాకా ఉన్నారు ఆ రోజు. ఆదివారం రోజున ఆరాధన అయిపోయి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఒక సహోదరి నన్ను కేకేసి, పాస్టమ్ గారు మీకు మాట చెప్తానండి అన్నారు. ఏంటమ్మా అంటే, దేవుడు మీకు ఆపరేషన్ చేసినట్టుగా చూపించాడండి, మీకు చెప్ప వేస్తున్నాడు, బాల్ వేసి ఆపరేషన్ చేస్తున్నాడండి, అది స్పష్టంగా నేను ప్రార్థనలో చూశానండి అని ఆ సహోదరి చెప్పింది. అన్నప్పుడు దేవానికి స్తోత్రం, నీ సహాయం ఉంది, ఏ విధంగానైనా నీ సహాయం ఉంది అని దేవుని స్తోత్రాలు చెప్పి సరేనమ్మా దేవుడే సహాయకుడు కదా మనకి అని నేను అలా మరలా మందిరంలోకి వెళ్ళాను. మళ్ళీ మందిరంలోకి అందరూ వచ్చారు. ఆ రోజు 3 గంటలతో ప్రార్థన ముగించుకున్నాను. ఏమండి సోమవారం సాయంకాలం 5 దాటిన తర్వాత ఆన్లైన్లో ఇదిగో మీకు ఇన్సూరెన్స్ శాంక్షన్ చేశాం, 4వ తారీఖు కల్లా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి, 4వ తారీఖు కల్లా మీరు ఆపరేషన్ చేయించేసుకోండి అని సోమవారం సాయంకాలం తెలుస్తుంది.
వచ్చేయమంటున్నాడు. ఇప్పుడు వెళ్ళాలంటే కష్టం, రేపు వస్తాం 3వ తారీఖున అనుకుని 3వ తారీఖున బయలుదేరాం. ఆ 3వ తారీఖున ఇక్కడ ఉండగానే మాకు కబురు ఏంటంటే 7 గంటల నుంచి మంచినీళ్ళు కూడా మీరు తాగొద్దు, ఉదయం 7 గంటల కాడి నుంచి మంచినీళ్ళు కూడా మీరు ముట్టుకోవద్దు అని వార్త వచ్చేసింది. ఏమండి అలాగే అనుకుని వెళ్ళాం. దేవుని కృపను బట్టి నిజంగా ప్రతి సమయంలో కూడా దేవదూతల పరిచర్య అన్నట్లుగా దేవుడు అంత సహాయకుడుగా, ఏమండి దేవుని మీద ఆధారపడినప్పుడు ఏమండి ఆయన మీ వెనువెంటుంటాడండి. అది నేను చూశాను. ప్రతి సమయంలో కూడా దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన నీకు సొంతమైపోతాడు. నేను అనుకున్నాను ఆపరేషన్కి వెళ్ళినప్పుడు మా రమ్య ఉంది, వాళ్ళ ఆయన గారు రమ్య ఉంది, పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళతో అన్నాను. వాళ్ళు అన్నారు ఆ థియేటర్కి వెళ్తున్నప్పుడు అమ్మ ధైర్యంగా ఉండు అని చెప్పింది. నేను అన్నాను గొప్ప ధైర్యంగా ఉన్నానమ్మా, ఎందుకంటే ఉంటే ఇక్కడ ఉంటాను, లేకపోతే దేవుని రాజ్యంలో ఉంటాను. దేవుని స్తోత్రం. నేను ఆ పల్లెక్కినప్పుడు కూడా ఆ పళ్ళ మీద కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటే ప్రార్థన చేశాను. ఏంటో తెలుసా? దేవా, ఒకవేళ ఈ పళ్ళ మీద కనుక నా ప్రాణం ముగిస్తే నీ రాజ్యానికి అడ్డు లేకుండా నాలో ప్రతి అవిధేయత క్షమించు. ఇదే ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. నాలో ఏ అవిధేయత కూడా నీ రాజ్యం చేరడానికి అడ్డు లేకుండా సహాయం చేయి, నీ రాజ్యం నన్ను చేర్చుకో అని పల్లెక్కినప్పుడు ఇదే ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి నిజంగా ఆపరేషన్ అంతటిలో కూడా ఏమండి ప్రభువే నా దగ్గరుండి చేసినట్లుగా, అంత ఊరట కలిగించినట్లుగా, అంత ఆదరణ కలిగించినట్లుగా. ఏమంటే ఆ హాస్పిటల్ థియేటర్లో కూడా 10 మంది ఉంటారు డాక్టర్లు. ఈ 10 మందిలో కూడా దేవుణ్ణి నమ్ముకున్న ఆయన నా తలకాడ ఉన్నాడు. అది గొప్ప. దేవుని స్తోత్రం. నా తలను ఆ చలికి ఆ మొత్తుకి చలి కుదిపేస్తుంది. ఆ తలకాయ పట్టుకుని ఆమె ధైర్యంగా ఉండి ఏం పర్వాలేదు అని చెప్తూ వచ్చాడు. ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నన్ను అడిగాడు, మీరు ఏం చేస్తారంటే నేను హౌస్ వైఫ్గా ఉంటాను, గార్డ్ సర్వీస్ చేస్తాను అన్నాడు. వెంటనే జూనియర్ డాక్టర్ గారు ఆ తలకాడ ఉన్న ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి నేను దేవుని బిడ్డనే అన్నాడు. నేను దేవుని బిడ్డనే అన్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడు తన దూతలతో ఆ పరిచర్య చేసినట్లుగా, ఏమండి ఆ భయంకరమైన ఆ చాలా పెద్ద ఆపరేషనే చెప్పాలంటే, ఏమండి ఆపరేషన్ అంతటిలో కూడా దేవుడు సహాయం చేసి ఎక్కడికక్కడ తన దూతలను పెట్టుకుని, ముక్కు ముఖం తెలియదు, వాడు ముఖ పరిచయం లేదు. ఏమంటే మేము ఫోన్ చేసి ఒకసారి మీ ముఖం చూస్తాను రాయండి, ఒక ఆయన వచ్చాడు. ఆయన దేవుడు నమ్ముకుని ఆయన హెల్ప్ చేశాడు. ఇలాగా దేవుడు తన దూతలతో సహాయం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే నా ఆధారం ఆయనే. దేవుని స్తోత్రం. నా ఆధారము ఆయనే. ప్రతిదీ కూడా ఆయనకే చెప్పుకునే అలవాటు నాది. అలవాటు చేసుకున్నాను. అలవాటు చేసుకున్నాను. నిజమే. నీ జీవితంలో కూడా ప్రతి సమయంలో కూడా ఆయన మీద నువ్వు ఆధారపడితే, ప్రతిదీ కూడా నువ్వు ఆయనతో చెప్పుకున్నప్పుడు, నిజమే కొన్నిసార్లు ఏమండి బిడ్డలు మన హృదయాన్ని కృంగ చేయొచ్చు, నిన్ను ఏడ్పించవచ్చు బిడ్డలు. ఆ ఏడ్పంతా దేవునితో ఆ బండైనా ఆ క్రీస్తును నువ్వు ఆశ్రయించినప్పుడు నీ కన్నీరంతా దేవుడు తుడుస్తాడు. ఒకవేళ నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, ఏమండి నీ భర్త నిన్ను అర్థం చేసుకోకుండా రకరకాల సూటిపోటి మాటలతో మాట్లాడొచ్చు. వెంటనే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఏమండి బండైన క్రీస్తుని నువ్వు ఆశ్రయించాలి. ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, కొన్నిసార్లు భార్య అర్థం చేసుకోదు భర్త బాధని. అప్పుడు భర్త లేని వారు ఎవరిని ఆశ్రయించాలి? క్రీస్తు అయిన బండను ఆశ్రయించాలి. అది గొప్ప బండ. ఏమండి కడ వరకు వెంబడించిన బండ, విడదీయలేని బండ. ఆ బండను నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నీ బాధలన్నిటిలో కూడా ఊరట ఊరట ఊరట, గొప్ప నెమ్మది, గొప్ప సంతోషము, గొప్ప సహాయము. దేవుని స్తోత్రం. ఆ బండను నేను ఆశ్రయించగలిగాను. ఆ బండను నేను ఆధారం చేసుకున్నాను. ఏమండి ఈ రోజున మీ మధ్య ఇలా కూర్చున్నాను. దేవుని స్తోత్రం. ఏమండి నిజంగా ఇలా కూర్చోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ బండను ఆశ్రయించినప్పుడు ఏ రోజు ఏ కొరత లేకుండా దేవుడు ఇంతవరకు, ఇది ఎన్నో రోజు? 12వ రోజు కదా. ఈ 12 రోజులు కూడా ఆ బండైన క్రీస్తు నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఏ రోజుకి ఎవరు కావాలో,
ఏ రోజున ఎవరిని పెట్టుకోవాలో నా దగ్గర ఉండడానికి కూడా నేను ఎప్పుడూ కూడా మనుషులు వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా ఎప్పుడూ కూడా ఆలోచన చేయలేదు. దేవా నువ్వే నాకు ఆధారం. ఎవరిని పెట్టుకుంటావో నీ ఇష్టం, నా పనులు మాత్రం ముందుకు వెళ్ళిపోవాలి. నేను ఆపరేషన్కి వెళ్ళక ముందు దేవుని సన్నిధిలో ఏడ్చాను. ఏమన్నా తెలుసా, దేవా నేను ఎవరి చేత చేయించుకోకూడదు నాయన, నా పని నేను చేసుకోవాలి. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ నా పని నేను చేసుకోవాలి. ఆ ఎసులుబాటు నాకు కలగజేయి అని దేవుని సన్నిధిలో ఏడ్చాను. నిజంగా దేవుడు ఆ వెసులుబాటు దేవుడు నాకు కలగజేశాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఆ శనివారం రోజున ఇక్కడికి రావాలి. శనివారం రోజున నా పరిస్థితి ఎలా ఉందంటే, ఈ కాలు భయంకరంగా ఒక రకంగా, ఎంత భయంకరమైన బాధ అంటే ఇది చెప్పలేను నేను అసలు. అంత భయంకరమైన బాధలో ఉంది కాలు. అయితే ఇప్పుడు 8 గంటలు కనీసం 7 గంటలు ప్రయాణం చెయ్యాలి. శనివారం పంపించేస్తానని చెప్పారు. అయితే ఆ శనివారం రోజున మంచం మీద అలాగే ఉండి ఏడుస్తున్నాను, ఎక్కి ఏడుస్తున్నాను. ప్రభువా నేను ఇప్పుడు వెళ్ళలేను, ఇన్ని గంటల ప్రయాణం నేను చేయలేను అసలు. నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు ఆశ్రయం, నీ రెక్కల మీద నన్ను తీసుకెళ్ళు. నేను వెళ్ళలేను అసలు, ఇన్ని గంటల ప్రయాణం చేసి ఈ కాలుతో నేను వెళ్ళలేను అని దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు హాస్పిటల్లో నుంచి చక్రాల కుర్చీలో నుంచి నన్ను తీసుకొచ్చి ఒక ఓడలాంటి కారులో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేదు నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ డ్రైవర్ మంచి డ్రైవర్ దొరికాడు. ఆ డ్రైవర్తో 9ంటికి బయలుదేరాం. ఇక్కడ వచ్చేటప్పుడు 4 ఎంత టైం తెల్లవారుజాము. ఇన్ని గంటలు కూడా మాట్లాడుతూనే ఉన్నాను, సంతోషంతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆ అబ్బాయి కూడా ఆంటీ గారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను వెనకాల 3 కూర్చున్నారు. పాస్టర్ గారు, రమ్య, మా అల్లుడు గారు. వాళ్ళైనా కొంచెం సేపు కొరకబెట్టారు కానీ నేను మాత్రం ఆ అబ్బాయితో మాట్లాడుతూనే వచ్చాను. దేవుని స్తోత్రం. దేవుని కృపను బట్టి ఎటువంటి అలసట లేకుండా నన్ను వెంబడించిన బండ నన్ను ఇంటికి తీసుకొచ్చేసింది. దేవుని స్తోత్రం. క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు అనుగ్రహించాడు. నిజమే, ఆ బండను నువ్వు ఆశ్రయిస్తే ఎన్నో మేలులు, ఆ బండను నువ్వు ఆశ్రయిస్తే ఎప్పటికీ కూడా విడదీయలేని బంధం, శాశ్వతమైన బంధం. ఈ లోక బంధాలన్నీ తెగిపోతాయి ఒక రోజున. జ్ఞాపకం చేసుకో. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా బిడ్డలే నాకు ప్రాణం అనుకుంటున్నావు, నా భర్తే నాకు ప్రాణం అనుకుంటున్నావు, నా భార్య నాకు ప్రాణం అనుకుంటున్నావు. వాళ్ళ కొరకు వాళ్ళని నమ్ముకుని బండైన క్రీస్తుకు దూరం అయిపోతున్నావు, బండైన క్రీస్తుకి దూరంగా జరిగిపోతున్నావు. జాగ్రత్త. ఎవరు శాశ్వతమో కాదు, ఎవరు నీతో పాటు ఉండరు. ఈ రోజు నీ బిడ్డలు అనుకుంటున్నావు, ఈ రోజు నీ భర్త అనుకుంటున్నావు, ఈ రోజు నా భార్య అనుకుంటున్నావు, ఈ రోజున ఇదిగో నా వాళ్ళు అనుకుంటున్నావు. ఏది నీతో ఉండదు సుమా. దేని కొరకు నువ్వు సమయం హెచ్చించిన, దేని కొరకు దేవుని అయిన క్రీస్తైన బండకు దూరంగా నువ్వు బ్రతికినా ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైన బండ క్రీస్తే. కాబట్టి ఆ క్రీస్తైన బండలో దాగియుండు. బైబిల్ గ్రంథం ఒక మాట అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎప్పుడైతే ఆ మహోన్నతుని చాటునే నువ్వు బ్రతుకుతావో దుష్టుడు ముడతాడా? అపవాది ముట్టగలదా? ముట్టలేడు. ఆ బండ అయిన క్రీస్తులో నువ్వు దాగియుండు. మొదటిగా శోధన జయించు. రెండవదిగా బండ అయిన క్రీస్తులో దాగియుండు. బండ అయిన క్రీస్తుని ఆధారం చేసుకో, బండ అయిన క్రీస్తుని ఆశ్రయముగా చేసుకో. దావీదు అంటాడు, నా ఆశ్రయదుర్గమా, నా కొండ, నా కోట. ఎవరు నీకు ఆశ్రయదుర్గం? నీ డబ్బా నీకు ఆశ్రయము? నీ భర్త, నీ పిల్లల, నీ భార్య, ఎవరు నీకు ఆశ్రయం? దేవుడే నా ఆశ్రయం. దేవుని స్తోత్రం. దేవుడే నా ఆధారం. ఎప్పటికీ విడదీయలేని బంధం. నిజమే, ఇశ్రాయేలు ప్రజల్ని మధ్యదారిలో ఎన్నో బంధాలు తెగిపోయాయి. కానీ తెగని బంధం, విడదీయలేని బంధం, కడవరకు వెంబడించిన బండ క్రీస్తే. దేవుని స్తోత్రం. ఆ బండలో దాగి ఉండు, అప్పుడు అపవాది నిన్ను ముట్టలేదు. మూడోదిగా చూస్తే చూడండి, మూడోదిగా ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 9:1 చదవండి. 9:1.
ఒకటేను. ఆ, ఆ, మొదటి 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 సమయాలు 9:1. ఆ, రెండో సమయాలు అనుకుంటా. ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు కదా. ఎన్నో వచనం అది? 9:1. రెండో సమయాలు 9:1. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు ఆ ఎవడైనా కలడా అని దేవుని స్తోత్రం. నిజమే. ఇక్కడ దావీదు చూడండి, యోనాతాను అన్నాడు, బండ దగ్గరుండు, నీకు అపాయం రాకుండా ఉండడానికి ఎక్కడుండు, బండ దగ్గరుండు అని సలహా ఇచ్చాడు. ప్రాణ స్నేహితుడిగా యోనాతాను బ్రతికినంత కాలము కూడా దావీదుతో పాటు చాలా కాలం ఏమండి కలిసి ఉన్నాడు. ఏమండి తర్వాత యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో నాకు ఎంతో ఉపకారం చేశాడు యోనాతాను, కాబట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయటానికి ఎవరైనా ఉన్నారా అంటే దావీదు కృతజ్ఞత బుద్ధి కలిగినవాడు. దేవుని స్తోత్రం. ఏ బుద్ధి? కృతజ్ఞత బుద్ధి. నిజమే. కృతజ్ఞత కలిగిన హృదయం మీలో ఉంటే దుష్టుడు నిన్ను ముట్టలేడు. అపవాదిని ఎదిరించే ఆయుధం ఒకటి ఏంటంటే కృతజ్ఞత. ఏంటండి? కృతజ్ఞత. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరి ఎడల? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత ఏమండి? మనుష్యుల ఎడల. ఏమండి? దావీదుకి దేవుని ఎడల కృతజ్ఞత, మనుషుల ఎడల కృతజ్ఞత. ఏమండి? నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఈ రోజున కృతజ్ఞత లేదు. ఏమండి? తల్లిదండ్రుల ఎడల పిల్లలకి ఏమి లేదు? కృతజ్ఞత లేదు. ఏమండి? పిల్లల్ని పెంచుతున్నారు, బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుతున్నారు, వాళ్ళ కొరకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, కానీ బిడ్డలకు ఏం లేదు? కృతజ్ఞత లేదు. ఏమండి? వాళ్ళుంటే ఏమండి బరువుగా భావిస్తున్నారు. లేకపోతే వాళ్ళలో ఏదో తప్పులు చూపించి వాళ్ళు అలాగుంటారండి, ఇలాగుంటారండి, కాబట్టి వాళ్ళు మాకు వద్దు. వాళ్ళు చూపించిన ప్రేమ. ఇక్కడ దావీదు తప్పులు చూసి దూరం పెట్టేవాడు కాదు. అలాగైతే సౌలుని బట్టి ఉపకారం చేయగలదా? ఏమంటే చేయలేడు కదా. నిజంగా తప్పులు చూసేవాడు కాదు ఆయన, ప్రేమను చూసేవాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే సహాయపడారో ఆ సహాయ గుణాన్ని చూసేవాడు. ఈ రోజున ఆ కృతజ్ఞత నీలో ఉందా? ముఖ్యంగా ఏమండి అంత్యకాలంలోనంట తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞత లేని వారైపోతారంట పిల్లలు. నేటి కాలంలో ఎలాగున్నారు? ఏమండి కృతజ్ఞత లేదు, పిల్లలకి ఏం లేదు? కృతజ్ఞత లేదు. పిల్లలు తల్లిదండ్రులను చూసే బాధ్యత ఉంది బైబిల్ వాక్య ప్రకారంగా. ఏమండి తల్లిదండ్రుల్ని ఎవరైతే సన్మానిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారండి. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుణ్ణి కలిగి ఉండి కూడా నీ తల్లిని తండ్రిని చూడటానికి నువ్వు ఇష్టపడట్లేదు, వాళ్ళు దూరం పెడుతున్నావు. ఆ దేవుని నామానికి అవమానం కదా. ఏమండి అది సాతానుకు నువ్వు చోటు ఇవ్వట్లేదా? నీ తల్లిదండ్రులు ఎంత ప్రేమ కలిగి ఉన్నావు ఈ రోజున? నీ తల్లిని తండ్రిని ఏమండి నువ్వు చూసుకోగలుగుతున్నావా? కృతజ్ఞత కలిగి ఉండి వారు ఎడలా, అయ్యో వారు నా కొరకు ఎన్నో రాత్రులు నిద్ర మానేశారే, ఎన్నో రాత్రులు నిద్ర మానుకుని నన్ను పెంచారే, నా కొరకు ఎంతో కష్టపడి చెమటోర్చి నన్ను నా కొరకు సంపాదించి చదివించారే, ఈ రోజున నన్ను ఈ స్థితిలో పెట్టారే అనే కృతజ్ఞత ఉందా ఈ రోజున? లేదండి. గొప్ప గొప్ప జాబులు చేస్తున్నారు, గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు అడ్డు. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు పనికిరారు, వాళ్ళ ఇంట్లో ఉండడానికి పనికిరారు. ఈ రోజున అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. తల్లిదండ్రుల్ని ప్రేమించే వారికి ఉండాలి. తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఇక్కడ దావీదుకి ఎంత కృతజ్ఞత, చేసిన ఉపకారాన్ని మరిచిపోని వాడు. తల్లిదండ్రుల ఎడలే కాదు, ఏమండి నీకు ఎవరైతే ఉపకారం చేశారో నీ జీవితంలో నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే, ఏమండి ఈరోజు నీ స్థితిలో ఉన్నావంటే నీ వెనకాల నీకు ఎంతో మంది హెల్ప్
ఎడల నువ్వేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమంటే పాష్ గారు వాళ్ళ ఆత్మీయ తండ్రి, రక్షించబడిన ఆయన నిజంగా ఆత్మీయ తండ్రి ఎలా ఎంత కృతజ్ఞత అంటే చాలా కృతజ్ఞత. ఆయన చనిపోయినప్పుడు పాష్ గారు ఏమన్నారు తెలుసా? ఈ బాడీ నాకు ఇచ్చేయండి, నా పొలంలో నేను ఆయన్ని సమాధి చేసుకుంటా. ఈ బాడీ నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటా. ఎందుకు అంటే కృతజ్ఞత. ఈ రోజున సేవలో నేను ఇలా నిలబడ్డానంటే ఆ దైవజనుడు ఎంతో ప్రార్థన చేశాడు, ఎంతో నన్ను బలపరిచాడు అనే కృతజ్ఞత. నిజమే దేవుని పిల్లలుగా మనం అందరము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత హీనులైపోతారంట దేవుని రాకడికి. కానీ దేవుని పిల్లలు మనం సహాయం పొందుకున్న వారి ఎడల ఏమండి, మన కొరకు ఏమండి మన మేలు కోరి మనకు సలహాలు ఇచ్చిన వారి ఎడల ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారి ఉండాలి. దావీదు ఏమండి కృతజ్ఞత కలిగిన వాడు. ఒకసారంట టైటానిక్ వాడ మునిగిపోయినప్పుడు, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతగాంచిన వాడ టైటానిక్ వాడ. ఆ వాడ మునిగిపోయినప్పుడు ఒక ఆయనంట ఆ తిరగబడుతున్న సమయాల్లో గజీతగాడు అందులో ఉన్నాడు. ఆ గజీతగాడు అంటండి ఆ టైటానిక్ వాడలో మునిగిపోతున్న వాళ్ళని ఒక్కొక్కళ్ళు ఈదుకుంటూ గబగబా ఈదుకుంటూ ఒక రెక్క మీద ఈదుకుంటూ 25 మందిని కాపాడాడంట. ఎంతమందిని? 25 మందిని కాపాడాడంట. ఒక రెక్క మీద ఈదుకుంటూ, ఆ కాలు మీద చెయ్యి మీద ఈదుకుంటూ గబగబా ఈది పక్కన ఒడ్డును పాడేసి, ఈది సేఫ్టీ ప్లేస్లో పాడేసి, ఇలాగా 25 మందిని కాపాడాడంట. ఒకసారి ఆయన దగ్గరికి టైటానిక్ వాడ సినిమా తీయడానికి ఏమండి ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళారంట. ఎందుకంటే ఆయనకు బాగా తెలుస్తుంది, ఆ వాడలో ప్రయాణం చేశాడు కాబట్టి ఆయనకు బాగా తెలుస్తుందని ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళారంట. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నారంట, మీకు మీ జీవితంలో బహు సంతోషాన్ని పుట్టించేది ఆ టైటానిక్ వాడలో విశేషాలన్నీ అడిగేసిన తర్వాత ఒక 2 మాటలు అడిగారంట. మీ జీవితంలో బహుగా సంతోషాన్ని పుట్టించేది ఏదైనా ఉందా అని అడిగితే ఆయన అన్నాడంట, ఏంటో తెలుసా? నేను 25 మంది ప్రాణాలు కాపాడాను. దేవుని స్తోత్రం. ఎంతమంది? 25 మంది ప్రాణాలు కాపాడానని సంతోషం నాలో ఉందన్నాడంట. మరి మీ జీవితంలో బాధ కలిగించేది ఏదైనా ఉందా? బాధ కలిగించే సంఘటన ఏదైనా ఉందా అని అడిగితే ఉందన్నాడంట. ఏంటో తెలుసా? ఏమండి ఈదుకు రావటం వల్ల ఈ చేతికి ఈ కాలుకి చేతికి కూడా పక్షవాతం వచ్చేసిందంట. పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్నాడు, మంచం మీద ఇంటర్వ్యూ చేస్తున్నారు. మరి మీకు బాధ కలిగించేది ఏది అంటే ఆయన అన్నాడంట, నేను 25 మందిని కాపాడాను, కానీ ఒక్కళ్ళు కూడా నన్ను పరామర్శించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా పరామర్శించిన వాళ్ళు లేరు. అంటే ఒక్కళ్ళు కూడా కృతజ్ఞత కలిగిన వాళ్ళు. నిజమే, లోకం ఇలా ఉంది. కానీ దేవుని పిల్లలమైన మనం, దావీదు అలాంటి స్వభావం కాదు. దావీదు ఎవరి చేత మేలు పొందినా కానీ ఏం చేసేవాడంట? వాళ్ళకు ప్రత్యుపకారం చెయ్యాలి, నేను ప్రత్యుపకారం చెయ్యాలి, నేను మళ్ళీ వాళ్ళని ఆదుకోవాలి. అందుకే అంటాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా మేలు చేయడానికి, ఉపకారం చేయడానికి? నిజమే, ఉపకారానికి ప్రత్యుపకారం. ఏమండి కృతజ్ఞత బుద్ధి అనేది ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. కొంచెం ఉపకారం పొందుకున్న వారి ఎడల ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత బుద్ధి ఉండాలి. ఈ రోజున ఆ కృతజ్ఞత మనుషుల్లో లేదు. ఈ రోజు ఉపకారం చేస్తే రేపు పరగడుపు అన్నట్టుగా ఉంది. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అలాగా ఉండకూడదు. ఎప్పుడు కూడా హృదయంలో ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. ఎన్ని మాటలు చెప్పాను? మొదటి మాట ఏంటి? శోధనను జయించే వారిగా ఉండాలి. రెండవదిగా బండను ఆశ్రయించేవారిగా, బండను ఆధారం చేసుకునే వారిగా ఉండాలి. మూడవదిగా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. నాలుగవదిగా చెప్పుకుని ముగించుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలోనే 20వ అధ్యాయం 37, 38 చదువుదాం.
చదవండి. మొదటి సమూయేలు 20:37. అయితే వాడు ఆ ఆ ఆ ఆ చాలండి. ఇక్కడ యోనాతాన్ ఏమంటాడంటే, దావీదా, నిన్ను చంపడానికి నా తండ్రి ప్రయత్నం చేస్తున్నాడు కదా, అయితే నా తండ్రి హృదయం కూల్ చేస్తాను. నా తండ్రి హృదయాన్ని నీ మీద ఉన్న ఆ కఠినత్వం లేకుండా ఆపడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఆ ప్రయత్నంలో నా తండ్రి ఆగలేదనుకో, నీకు 2 సూచనలు ఇస్తున్నాను. ఆ 2 సూచనలు కూడా మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఏంటి ఆ సూచనలు అంటే, బాణం బాణం వేస్తాను. ఆ బాణం ఏమండి అక్కడ చదవండి ఆ మాటలు. అయితే వాడు ఆ పై వచనాల్లో చదవండి. నేను వేయు బాణములు వెతకమని ఆ ఆ మాట కంటే ముందుగా 21వ వచనం చదవండి. 20వ వచనం దగ్గర నుంచి. ఏసేలు అనే బండ దగ్గర నుండుము, గురిచూచి ప్రయోగించినట్లు నేను 3 బాణములను దారి ప్రక్కకు కొట్టి, నువ్వు వెళ్ళి బాణము వెదకమని ఒక పనివానితో నేను చెప్పుదును. ఆ బాణములు నీకు ఈ తట్టున నున్నవి పట్టుకుని రమ్మని నేను వారితో చెప్పినేడలా నువ్వు బయటకు రావచ్చు. చూడండి, ఇదిగో బాణం ఉంది, అక్కడ నుంచి పట్టుకురా అని చెప్పినప్పుడు నువ్వు ఆ బండ దగ్గర నుంచి నువ్వు బయటికి రావచ్చు. లేకపోతే యెహోవా జీవము తోడు నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవి అని చెప్పిన ఎడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకుని నీవు ప్రయాణమైపోవలను. దేవుని స్తోత్రం. ఏమండి, బాణములు ఎక్కడున్నవి? అవతలనున్నవి అని ఎప్పుడైతే నేను చెప్తానో వెంటనే నీవు పారిపో. దేవుని స్తోత్రం. అంతవరకు కూడా ఈ పొలములో ఈ బావి దగ్గర నువ్వు దాగి ఉండు, ఇక్కడే నివాసం చెయ్యి. దేవుని స్తోత్రం. నిజమే, పొలము అనగా దేవుని సంఘము. పొలము అంటే ఏంటండి? దేవుని సంఘము. దేవుని సంఘములో బండైన క్రీస్తుని మనము ఏమండి హత్తుకుని మనము ఉండాలి. ఆ బండైన క్రీస్తుని బట్టి మనం అతిశయించేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. సంఘం ఎవరిని బట్టి అతిశయించాలి? ఏమండి, క్రీస్తుని బట్టి అతిశయించాలి. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలెను అంటే, యెహోవాను తెలుసుకునుట ద్వారా, యెహోవాను ఆశ్రయించుట ద్వారా అతిశయించాలి అంటాడు. నిజమే, నీ అతిశయం ఎవరు? దేవుడే. చాలా మంది రోజున అంటారు కదా, మాది గొప్ప మిషన్ అండి, మా మిషన్ అంటే తీరదు, మేము ఇదిగో ఆ మిషన్కు చెందిన వాళ్ళం, లేకపోతే మేము దానికి చెందిన వాళ్ళం అని పేర్లు చెప్పుకుని అతిశయిస్తూ ఉంటారు. కానీ మన అతిశయం ఎవరు? క్రీస్తే. పొలమైన ఆ సంఘంలో ఉన్న మనము దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఏమండి అంటున్నాడు, ఈ పొలములో బాణం వేయబడుతుంది. ఏం వేయబడిపోతుంది? బాణం వేస్తున్నా. నిజమే, ఆ బాణమే దేవుని వాక్యము. దేవుని స్తోత్రం. ఏమండి, పొలములో ఏంటి వాక్యం? ఏంటి? బాణం. ఎందుకు వాక్యం అనే బాణం దేవుడు నీలోకి వేస్తాడు? ఎందుకో తెలుసా? నీవు వాటి నుండి విడిచిపెట్టి పారిపోవాలని. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో బాణం అవతలకి వేసినప్పుడు నువ్వు పారిపో. అలాగే వాక్యం అనే బాణం ద్వారా నీలో ఉన్న చెత్త చెదారం బయటికి పారిపోవాలి. దేవుని స్తోత్రం. వాక్యం అనే బాణం దేవుడు నీ హృదయంలోకి గుచ్చుతాడు. వాక్యం అనే బాణం నీలో గుచ్చబడినప్పుడు నువ్వేం చేయాలి? నొచ్చుకుని విడిచిపెట్టాలి. దేవుడు మాట్లాడతాడు. నీలో ఉన్న అవిధేయతను గురించి దేవుడు మాట్లాడతాడు. నీలో ఉన్న పాపమును గురించి దేవుడు మాట్లాడతాడు. ఇదిగో నువ్వు అపవిత్రతలో ఉన్నావు, నువ్వు నటిస్తున్నావు, దేవుని సన్నిధిలోనే ఉన్నావు కానీ ఇంకా నువ్వు వ్యభిచారాన్ని విడిచిపెట్టలేదు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదు,
నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ ఇంకా నువ్వు అపవిత్రను విడిచిపెట్టలేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ ఇంకా లోక ఆచారాల్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టావా లోక ఆచారాల్ని? కొంతమంది విడిచిపెట్టరు. ఏమండి, పిల్లల్ని తీసుకొస్తారు, అరికాల్లో పట్టు, ఏమండి ఇక్కడో పట్టు. ఎందుకని దిష్టి తగలకూడదు. ఏంటంట దిష్టి అంటే చాలా మంది అంటారు, మీరు రాకండి ఈరోజు దిష్టి. యేసు నామములో దిష్టిలన్నీ కొట్టివేయబడతాయి. దేవుని స్తోత్రం. ఏమండి మనకి ఏం నామం? యేసు నామం. లోక ఆచారాలు దిష్టిలు, ఏమండి లోక ఆచారాలు భయాలు, కానీ ఆ భయాలన్నీ కొట్టివేసేది యేసు నామం. దేవుని స్తోత్రం. మనం యేసు నామాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఆ లోక ఆచారాలు, ఆ లోక భయాలు విడిచిపెట్టు. లోకం అనుకుంటుంది, బాబోయ్ ఇలా చేస్తే ఏమవుతామో, అలా చేస్తే ఏమవుతామో, అమ్మో ఎదురు రావాలంట, ఎదురొస్తేనే మేలు జరుగుతుంది. ఇదేమి పొయ్యాకాలపు ఆచారాలండి. ఇంకా ఆచారాలు విడిచిపెట్టవా? ఈ లోక ఆచారాలు దేవునికి అసహ్యము. దేవునికి అసహ్యమైన ఆచారాలు నీవు హృదయంలో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు? విడిచిపెట్టావన్నీ కూడా, అన్నిటిని విడిచిపెట్టు. లోక ఆచారాలు విడిచిపెట్టు. యేసు నామము నీకుంది, యేసయ్య నీకున్నాడు. అన్ని విషయాల్లో కూడా నీకు సహాయం చేయవాడు నీ పక్షానున్నాడు. ఆయన వైపు చూడు, లోకం వైపు కాదు. లోకం అంటది, లోకం రకరకాలుగా భయపెడుతుంది నిన్ను, కానీ లోకం వైపు చూడొద్దు. అన్నిటికీ చాలిన దేవుడు ఉన్నాడు. మార్చుకున్నావా నీ జీవితాన్ని? వాక్యం అనే బాణం నీ హృదయంలోనికి ఎన్నిసార్లు దేవుడు గుచ్చాడు? విడిచిపెట్టావా? పాపాన్ని విడిచిపెట్టావా? ఏమండి, పొలములో బాణం వేయబడుతుంది, ఆ బాణాన్ని చూసి నువ్వు పారిపో. నిజమే, పొలం అనే దేవుని సన్నిధిలో వాక్యం అనే బాణాలు విసరబడతా ఉంటాయి. వాక్యం అనే బాణాల ద్వారా దేవుడు గుచ్చుతాడు. నొచ్చుకుంటుంది నీ హృదయం. నొచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? పేతురు వాక్యం చెప్పినప్పుడంట, అపోస్తల కార్యాల్లో రాయబడుతుంది, వారి హృదయాలు నొచ్చుకున్నాయంట. నొచ్చుకున్నప్పుడు ఏం చేశారు? పశ్చాత్తాపడి వారు విడిచిపెట్టారు. ఈరోజు విడిచిపెట్టావా పాపాన్ని? ఎన్నిసార్లు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమండి, వాక్యం అనే బాణాలు ఎన్ని బాణాలు వేస్తున్నాడు. ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమే జీవితమే అన్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? వాక్యము ద్వారా నువ్వు దిద్దుకుంటున్నావా? వాక్యం ఎప్పుడైతే వాక్యానికి నువ్వు సాక్షిగా నిలబడతావో దేవుడు నీ పక్షం అయిపోతాడనండి. బైబిల్ గ్రంథంలో షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాక్యానికి సాక్షులుగా నిలబడ్డారు. వాళ్ళకి తెలుసు దేని రూపానికి సాగిలి పడకూడదు, దేనికి మ్రొక్కకూడదు. అది నా దేవుని వాక్యం, అది దేవుని ఆజ్ఞ, అది దేవుని మాట అని వారికి తెలుసు. ఏమండి, కాబట్టి వాక్యానికి వారు సాక్షులుగా నిలబడ్డారు. వాక్యానికి సాక్షులుగా నిలబడినప్పుడు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఏమండి ప్రాణాపాయం వచ్చింది. వాళ్ళు ఏమన్నారు? రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను, చూడండి అక్కడ ఏమంటారంటే, రక్షింపకపోయినను మేము ఈ ప్రతిమకు నమస్కరించము. ఎందుకు అంటే వాక్యం చెప్తుంది, మా వాక్యం చెప్తుంది, మా దేవుడు చెప్తున్నాడు, మా గ్రంథం చెప్తుంది ఇలా చెయ్యాలని, ఇలా నిలబడాలని మా గ్రంథం చెప్తుంది. ఏవండి, వారు సాక్షులుగా నిలబడ్డారండి దేవుని వాక్యానికి. దేవుని వాక్యానికి ఎప్పుడైతే సాక్షులుగా నిలబడ్డారో దేవుడు వారి పక్షం అయిపోలేదా? ఏవండి, అగ్నిగుండంలో వేసేశారు, విసిరేశారు. రాజు అంటున్నాడు, పక్కన సైనికుని పిలిచి అంటున్నాడు, ఒరే మనం ముగ్గురినేసామా నలుగురినేసామా నీకు ఎంతమంది కనపడుతున్నారా అంటుంటే వాడు ఏమంటున్నాడు? రాజుగారు, నాకు నలుగురు కనపడుతున్నారంటే, ఒరే నాకు కూడా
ఏమో అని నిన్ను అడిగాను. కొన్నిసార్లు మస్క్ అయితే ఒకళ్ళిద్దరుగా కనబడతారు కదా. రాజుగారు అంటున్నాడు, నాకు మస్కేమో అనుకున్నాను, నిజంగా నలుగురు కనబడుతున్నారు నీకు కూడా అంటే, వాడు అంటున్నాడు, రాజా నాకు కూడా నలుగురే కనబడుతున్నారు, నలుగురే కనబడుతున్నారు. చూడండి ఏమండి, వాక్యానికి సాక్షిగా ఉన్నప్పుడు దేవదూత దిగి వచ్చింది. వారిని బలపరచడానికి, వారిని కాపాడడానికి దేవదూత వచ్చిందండి దిగి. ఈ రోజున వాక్యానికి సాక్షిగా నిలబడటానికి భయపడుతున్నావా? ఎవరిని చూసి భయపడుతున్నావు? లోకాన్ని చూసి భయపడుతున్నావా? అయ్యో లోకం ఏమనుకుంటుందో, ఇలా చేస్తే లోకం ఏమనుకుంటుందో అని భయపడుతున్నావా? ఏమండి, లోకాన్ని చూసి భయపడి ఒకవేళ దేవుని వాక్యాన్ని నెరవేర్చకుండా దాటిపోతున్నావేమో. ఈరోజు మార్చుకొని జీవితాన్ని వాక్యం కొరకు నిలబడు. వాక్యం కొరకు నిలబడినప్పుడు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎస్తేరు కాలంలో దేవుని వాక్యం కొరకు యూదులు నిలబడ్డారు. సకల విధులకు వారి విధులు వ్యతిరేకంగా ఉన్నాయంట. నిజమే, క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకానికి ఎలా ఎలా ఉంటాడు? తల్లక్రిందులుగానే కనపడతాడు. లోకాన్ని తల్లక్రిందులు చేసేవాళ్ళు ఇక్కడికే వచ్చారా అన్నట్టుగా క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకానికి తల్లక్రిందులుగానే కనపడతాడు. నిజంగా మనం నిలబడితే యూదులు అలా కనపడ్డారు, కానీ యూదుల పక్షంగా దేవుడు చేసిన పోరాటం, యూదుల పక్షంగా దేవుడు చేసిన మేలు, యూదుల పక్షంగా దేవుడు చేసిన సహాయం అద్భుతం, అద్భుతం. కాబట్టి నువ్వు సాక్షిగా, వాక్యానికి సాక్షిగా నిలబడు. ఎన్ని వాక్యాలు వింటున్నావమ్మా? ఆ వాక్యాలన్నీ విడిచిపెట్టేసి, ఏమండి నేను ఇలాగే ఉంటానులే, నా జీవితం ఇలాగే ఉంటుందిలే అన్నట్టుగా ఎన్ని వాక్యాలు విడిచిపెట్టేశావు, ఎన్ని వాక్యాల్ని పక్కన పెట్టేశావు. మార్పు చెందు, వాక్యానికి సాక్షిగా నిలబడు. అప్పుడు దుష్టుడు ముడతాడా? ముట్టడం. వాడికి అవకాశం ఉంటుందా? ఉండదు. నువ్వు ఇస్తే వస్తాడు వాడు. అవకాశం ఇస్తే, ఏమండి అరికాల్లో చొక్కా ఇక్కడో చొక్కా పెట్టావనుకో, వాడు ఏమంటాడు? నేను నా వాళ్ళు అంటాడు. ఏమండి ఎదురు చూసుకుంటూ, ఏమండి ఎదురులో చెంబుతో నీళ్ళు పట్టుకుని ఎదురు దిష్టులు, ఏమండి ఉప్పు తీసుకుని దిష్టులు తీసావనుకో, వాడు ఏమంటాడు? నా వాళ్ళు అంటాడు, నా సరుకుందంటాడు. అండా వాక్యం కొరకు సాక్షిగా నిలబడు. ప్రార్థన చేయి. ప్రతి విషయంలో యేసు నామాన్ని ఉచ్చరించు. అదే నీకు కంచె, అదే రక్తపు కోట. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమండి 4 విషయాలు చెప్పాను. మనం సర్పము చేతి అవ్వమ్మ మోసపోయింది. ఈ రోజున నువ్వు మోసపరచబడకుండా, అపవాది చేతిలో నువ్వు మోసపరచబడకుండా నిలబడాలంటే, నీలో ఉన్న పవిత్రత, సరళత తొలగిపోకుండా దేవుని కొరకు నిలబడాలంటే, దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉండాలంటే, మొట్టమొదటిగా ఏం చెప్పండి? శోధనను జయించేవారిగా ఉండాలి. రెండవదిగా బండాయన క్రీస్తును ఆశ్రయించాలి. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఆశ్రయించారు? ఆశ్రయించిన వారందరినీ కూడా దేవుడు గనులుగా నిలబెట్టాడు. లేయా దేవుణ్ణి ఆశ్రయించింది. దేవా నా భర్త తృణీకరిస్తున్నాడు నన్ను, నా తల్లిదండ్రులు నన్ను తృణీకరించారు, ఇదిగో నీవే నా ఆశ్రయం అని లేయా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంది. కడవరకు యాకోబుతో బ్రతకటానికి గనురాలుగా లేయాను దేవుడు వాడుకున్నాడు. తనకిచ్చిన బిడ్డల ద్వారా యూదా గోత్రపు సింహముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రూతు దేవా నీవే నా ఆశ్రయం అనుకుంది. నాకు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు, నీవే నా ఆశ్రయం అనుకో, అమ్మా నేనున్నాను నీకు అని రూతును నిలబెట్టాడు. బైబిల్ ఎలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అండి ఆ బండ అయిన క్రీస్తుని ఆశ్రయించిన వారిని దేవుడు తలగా నిలబెట్టాడు. దుష్టుడి చేతికి అప్పగింపబడకుండా దేవుని చేత కాపాడబడ్డారు. మూడోదిగా కృతజ్ఞత. ప్రతి ఒక్కరి ఎడల కృతజ్ఞత కలిగి ఉండు. నీ జీవితంలో ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే ఉపకారం చేశారో, తిరిగి ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయి, తిరిగి మేలు చేయడానికి ప్రయత్నం చేయి, తిరిగి సహాయపడడానికి ప్రయత్నం చేయి. ఉపకార బుద్ధి కలిగి ఉండు. నాలుగోదిగా ఏమండి వాక్యానికి సాక్షిగా బ్రతుకు. ఎలా బ్రతుకు? వాక్యానికి సాక్షిగా బ్రతుకు. విన్న వాక్యం కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయి. ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను ఇలాగే ఉంటాను, వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను ఇలా చేస్తాను. లోకం కాదు నాకు ప్రాముఖ్యం, లోక మనుషులు కాదు, లోక బంధాలు లేకపోతే లోక బంధువులు కాదు, నాకు దేవుని వాక్యమే ముఖ్యం అని షద్రకు మేషకు అభిజ్ఞుల వలె వాక్యం కొరకు సాక్షిగా బ్రతుకు.
దేవుడు నీ పక్షం అయిపోతాడు. దేవుడు ప్రతి కీడును తప్పిస్తూ ఉంటాడు. అపవాది శోధనలన్నిటిలో కూడా నిన్ను విడిపిస్తాడు. దావీదును అలా విడిపించాడు. దావీదును అపవాది శోధనలన్నిటిలో నుండి విడిపించి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అలాగే నిన్ను కూడా తాత్కాలికమైన సింహాసనం దావీదుది, కానీ శాశ్వతమైన సింహాసనం మీద దేవుడు నిన్ను కూర్చుండబెడతాడు. అపవాదికి ఎప్పుడైతే నువ్వు ఎదిరిస్తావో, అపవాదిని ఎప్పుడైతే జయిస్తావో, శాశ్వతమైన సింహాసనాన్ని దేవుడు నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి శాశ్వతమైన సింహాసనాన్ని మనందరం స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు మన అందరినీ కాపాడునుగాక. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. చిన్న ప్రార్థన చేయి. నీకే మాట అర్థమైందో శోధన జయించు. ఎన్నో శోధనలు తీసుకొస్తున్నాడు అపవాది నీ ముందుకి. అనేకమైన అట్రాక్షన్ నీ ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రతి శోధన జయించాలి. అందరూ ప్రార్థన చేద్దాం. సూర్యబాబు వచ్చి ప్రార్థన చేస్తుంటాడు. అందరూ ప్రార్థనలోకి పిద్దామండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. శక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, కానీ అనాడు సర్పముగా అవను మోసపరిచినట్లుగా ఈనాడు కూడా మిమ్మల్ని మోసపరచాలనేటటువంటి ఉద్దేశంతో వాడు ఎంతో ప్రభువా గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడని ప్రభువా. కాబట్టి ప్రభువా, మేము ఏ విధంగానైనా మా భక్తిని, మా విశ్వాసాన్ని, మనం కలిగినటువంటి రక్షణను ప్రభువానైనా మేము కాపాడుకోవాలంటే ప్రభువా, ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో నైనా ప్రభువా, మేము మోసపరచబడకుండా మోసపరచబడినట్లుగా మేము మోసపరచబడకుండా అయ్యా ప్రభువా ఉండాలంటే ప్రభువా మేమేం చేయాలో ప్రభువానైనా అయ్యా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మొదటిగా శోధనను జయించువారిగా ఉండాలని ప్రభువా, మనుషులందరి పట్ల నువ్వు శాశ్వతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నావని ప్రభువానైనా. అయితే నేను కొన్ని ఆకర్షణల వల్ల ఈ లోక నేను ప్రభువానైనా అయా శోధనలకు నేను మేము నిలబడలేనటువంటి పరిస్థితుల్లో నేను ప్రభువా త్రొట్టిల్లిపోయినటువంటి స్థితిగతులు మా జీవితాల్లో కనబడుతున్నాయి. కాబట్టి ప్రభువా, శోధనను జయించువారిగా, శోధన సహించువాడు ధన్యుడని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. శోధనను గనక జయిస్తే అయ్యా ప్రభువా, శోధనలో గనక నిలబడి విజయాన్ని గనక మేము సాధించగలిగితే, విజయాన్ని గనక నేను ప్రభువా మేము చేజిక్కించుకోగలిగితే గనక ప్రభువా జీవ కిరీటాన్ని మాకు ఇస్తానని ప్రభువా నీ లేఖనం ద్వారా నాయన ప్రభువా అయ్యా మాతో నేను తను మాట్లాడుతూ వచ్చారు. అయ్యా నీకు వందనాలు. శోధనను జయించు వారిగా, అది ఎలాంటి శోధన అయినా, ఎలాంటి పరిస్థితుల్లో నైనా ప్రభువా మేము శోధించబడుతున్నప్పటికీ ప్రభువా, శోధించబడిన పిమ్మట సువర్ణముగా మార్చబడతానని ఆనాడు యోబు భక్తుడు సెలవిచ్చినటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ప్రతి శోధనలో కూడా విజయాన్ని ప్రభువానైనా తండ్రి అయ్యా సాధించేవారిగా, విజయాన్ని ప్రభువానైనా తండ్రి అయ్యా మేము నేను పొందుకునే వారిగా ఉండడానికి మమ్మల్ని బలపరచండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనాడు దావీదు శోధనను జయించగలిగాడు.
శోధన నుండి ప్రభువా నైనా అయ్యా నేను విడుదల పొందగలిగాడు నైనా ప్రభువా. అలా మా జీవితాల్లో కూడా శోధనను మేము జయించగలగడానికి మాకు శక్తిని ప్రసాదించమని అయ్యా ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. అలాగే బండ అయినటువంటి అయ్యా ప్రభువా నైనా తండ్రి నిన్ను మేము ఆశ్రయించడానికి అయ్యా ప్రభువా మీరు ఎక్కల నీడలో మేము దాగి ఉండడానికి సహాయం చేయండి. భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నానని. ప్రభువా నీ రెక్కల నీడలో ప్రభువా మేము దాగి ఉన్నప్పుడు ఎలాంటి అపాయాలైనా నేను ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ కూడా అయ్యా ప్రభువా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా అయ్యా మేము నిలబడి అయ్యా నిన్ను ఆశ్రయించగలిగితే అయ్యా నైనా నిన్ను ఆశ్రయంగా చేసుకున్న వారిని అయ్యా ప్రభువా ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కదని. ఈ లోక బంధువులు బాంధవ్యాలు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒక రోజున విడిపోతాయి, కానీ విడదీయని బంధం నీదని ప్రభువా. అయ్యా మరపు రాని ఎన్నడూ కూడా ప్రభువా విడిచిపెట్టనటువంటి చేయి నీదని ప్రభువా నైనా. అయ్యా ఈ లోకంలో మనుషులందరూ విడిచిపెట్టేయచ్చు. ఈ లోకంలో ప్రభువా అయ్యా నైనా మమ్మల్ని కన్నవారు మా తోబుట్టువులు నైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు బంధువులు బాంధవ్యాలు ప్రభా స్నేహితులు శ్రేయభిలాషులు ఈ లోకంలో ఎందరైతే అయ్యా మేము ఇష్టంగా ఎంచుకుంటున్నామో వారు నైనా మాకు దిక్కని ప్రభా అయ్యా ఆపత్కాలంలో వారు ఆశ్రయమని ఎంచుకుంటున్నామో వారందరూ ఒక రోజును విడిచిపెట్టేయచ్చు, కానీ అయ్యా నువ్వు విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదని, అయ్యా మర్చిపోయే దేవుడు కాదని, ఎన్నడూ కూడా ప్రభా అయ్యా ప్రక్కన పడేసేటటువంటి పాత్రగా మమ్మల్ని ఉంచే దేవుడు కాదని, నిరంతరము నీ పాత్రగా ఉన్నతమైన అయ్యా పాత్రగా బండైనటువంటి నిన్ను ఆశ్రయించు వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదని ప్రభువా. నేను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు అని ప్రభువా. అయ్యా ఈ పగటి వేళ మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. అయ్యా నీకు వందనాలు. ఎన్నో పర్యాయాలు ప్రభువా ఎవరినెవరినో ఆశ్రయించి అయ్యా దేని చాటుకో వెళ్ళి మేము దాగి అపాయం నుండి తప్పించబడడానికి, శ్రమల నుండి తప్పించబడడానికి, శోధన నుండి విడిపించబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో అగచాట్లు పడి మా జీవితాలను ఎట్టకాలకు ప్రభువా అయ్యా నేను తండ్రి శోధనలో పడవేసుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దయచేసి ప్రభువా నిన్ను ఆశ్రయిస్తే గనుక ఆ శోధనలన్నిటి నుండి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి ప్రభువా మేము విడిపించబడతామని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా బండ అయినటువంటి అయ్యా నీ రెక్కల క్రిందకి నీ శరణు కిందకి మేము రావడానికి మమ్మల్ని అందరినీ కూడా నేను బలపరచండి. ఆనాడు బండ అయినటువంటి అయ్యా ప్రభు మీ క్రింద నేను వారందరూ కూడా అవి వచ్చినప్పుడు వారందరూ తృప్తి పొందారు, వారందరూ ఎంతో నెమ్మది పొందుకున్నారు, గొప్ప సమాధానం పొందుకున్నారు. ప్రభువా నీకు వందనాలు. నువ్వు గొప్ప బండవని ఆ బండ కిందకి మేము రాగలిగితే మా జీవితాల్లో ఎనలేనటువంటి ఆనందాన్ని మేము పొందుకుంటామని ప్రభువా మరొకసారి నాయన మీరు మాకు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా నాయన దావీదు ఏ విధంగా బండ అయినటువంటి అయ్యా నీ క్రిందకు రావడానికి అతడు నాయన ప్రభువా అయ్యా తన జీవితాన్ని నీకు సమర్పించుకున్నాడు. మా జీవితాల్లో కూడా అలాంటి అయ్యా ప్రభువా పరిణామాల్లో మేము కూడా నిన్ను ఆశ్రయించగలగడానికి, ప్రతి పరిస్థితిలో నిన్ను ఆధారంగా ఆశ్రయంగా మిమ్మల్ని హేతువుగా మిమ్మల్ని మా రక్షణగా మిమ్మల్ని మేము కాపుదలగా చేసుకోగలగడానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. అలాగే కృతజ్ఞతా బుద్ధి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా యోనాతాన్ని బట్టి ఉపకారం చేయడానికి, యోనాతాన్ని బట్టి సహాయం చేయడానికి, యోనాతాను చూపినటువంటి ప్రేమను ప్రతిగా ప్రేమ చూపడానికి, ప్రతి ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని వెతికినప్పుడు నాయనా అయ్యా యోనాతానికి పుట్టినటువంటి మెఫీబోషెతును మీరు చూపించారు. అయ్యా నీకు వందనాలు. అలాగే మా జీవితాల్లో కృతజ్ఞతా బుద్ధిని ఎన్నడూ కోల్పోకుండా అయ్యా ప్రభు తల్లిదండ్రుల పట్ల ఆయన మమ్మల్ని కని పెంచి పెద్దవారిని చేసి ఈరోజు ఈ స్థితిలో ఈ భూమి మీద నీ సన్నిధిలో నిలబడగలిగామంటే అది నేను ప్రభు వారిచ్చిన ఆయుష్యాన్ని ప్రభు నైనా అయ్యా మేము గుర్తించి గ్రహించి ప్రభు అయ్యా నేను నీ పాదాల యొద్ద ఒదిగి ఉండడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ కూడా అయ్యా మాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి, మాకు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన బ్రతుకును బట్టి ప్రభు మిమ్మల్ని నేను అయ్యా స్తుతించేటట్లుగా, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించేటట్లుగా, కృతజ్ఞతాపూర్వకంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. ఎల్లప్పుడూ కృతజ్ఞతా బుద్ధి కలుగునడానికి మమ్మల్ని బలపరచండి. దావీదు జీవితంలో ఎవరు మేలు చేసినా, ఎవరు ఉపకారం చేసినా, ఎవరు ఏ మంచి చేసినా వారికి ప్రతిగా మంచి చేసి, వారికి గొప్ప మేలు చేసి, వారిని ప్రభువా
అయ్యా కింహాము అనబడుతున్నటువంటి వ్యక్తికి ఎంత ఉపకారం చేస్తాడో, ఎంత తన యొక్క ఆయన ఇంటినే ప్రభా అతనికి ఆస్తిగా పంచిపెట్టినట్లుగా అయ్యా మేము చూస్తున్నాం. దేవానికి వందనాలు. అలాగే మా జీవితాల్లో కూడా ఉపకారం చేసిన వారిని ఎన్నడూ మర్చిపోకుండా అయ్యా అన్నిటికంటే ప్రాముఖ్యంగా అయ్యా ప్రభా మమ్మల్ని బ్రతికిస్తున్నటువంటి మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండడానికి మమ్మల్ని బలపరచమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. అలాగే చివరిగా నైనా ప్రభా అయ్యా నీకు వందనాలు. బండ అయినటువంటి నిన్ను ఆశ్రయించి పొలమైనటువంటి సంఘములో ఆ వాక్యాన్ని వింటున్నటువంటి మా బ్రతుకులు మార్చబడడానికి ప్రభా దినదినము ఆ బాణం అనేటటువంటి ఆ వాక్యం ద్వారా మేము గుచ్చబడుతున్నాం. ఆ గుచ్చబడినటువంటి మా జీవితాలు మార్చబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు. అయ్యా వాక్యం అనేటటువంటి ఆ యొక్క ప్రభు ఆ బాణము ద్వారా మేము గొచ్చబడుతూ మా హృదయాలు నొచ్చుకుంటూ మాలో ఉన్న పాపయుక్తమైనటువంటి జీవితం అంతటి నుండి కూడా విడిపించబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. నైనా ప్రభా వాక్యం ద్వారా నొచ్చబడి గొచ్చబడి ప్రభా మా జీవితాలు వెచ్చబడి ప్రభా మా జీవితాలు పవిత్రపరచబడి పరిశుద్ధతతో నీ రాజ్యంలో ప్రభా అయ్యా మీతో పాటు కలిసి ఆనందించగలిగే ఆ మహాపట్టణంలో మేమందరము భాగం సంపాదించుకునేలాగున మమ్మల్ని అందరినీ ప్రభు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. వాక్యానికి ప్రభు మేము విధేయులం అవ్వడానికి సహాయం చేయండి. అయ్యా వాక్యానికి సాక్షులుగా మారడానికి సహాయం చేయండి. ఎస్తేరు ప్రభు అయ్యా తన యొక్క జాతి అంతా కూడా వాక్యానికి విధేయులు ఉన్నప్పుడు ప్రభు వాక్యం చేత గొచ్చబడినప్పుడు ప్రభు ఆ వాక్యం వారి జీవితాల్లో అయ్యా కార్యరూపం దాల్చినప్పుడు అయ్యా ప్రభా అయ్యా నైనా తండ్రి శత్రువు వేసిన పన్నాగాలన్నిటి నుండి కూడా విడుదల పొంది ప్రభు గొప్ప నెమ్మది గొప్ప సమాధానం మీతో సత్సంబంధాన్ని పొందుకున్నట్లుగా అయినా ప్రభా వాక్యానికి వారు సాక్షులుగా మారినట్లుగా వాక్యం కొరకు మేము నిలబడితే విజయాన్ని చూస్తామని, మేము నిలబడితే వాక్యం కొరకు అయ్యా ఎనలేనటువంటి ఆనందాన్ని అందరూ ఆశ్రయించుకున్నప్పటికీ అయ్యా ప్రభా నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు, తలగా నిలబెట్టే దేవుడు అని ప్రభా ఈ పగటి వేళ మరొకసారి అయ్యా నీ వాక్యం ద్వారా హెచ్చరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇంతవరకు ఈ విన్న వాక్యం అలా మేము ఈ 4 విషయాల్లో అయ్యా పరితపించకుండా బ్రతికితే గనక అపవాది మమ్మల్ని ఎన్నడూ కూడా మోసపరచడని ప్రభా వాడి కుయుక్తితో మమ్మల్ని ఏమాత్రము కూడా ఏమీ చేయలేడని వాడిని ఎదిరించే శక్తి మీరు అనుగ్రహిస్తారని ప్రభా అయినా మేము ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినటువంటి విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభువా. నీకు వందనాలు. అలాగే నైనా ప్రభు వాక్యం అందించిన దాసులను మరింతగా బలపరచండి, మరింత మెండైన ఆరోగ్యంతో అయ్యా తృప్తిగా అయ్యా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. మరింత మెండైనటువంటి ఆయుష్తో నింపి ఆరోగ్యంతో నింపి ప్రభువా అయినా తన రానున్న దినాలు నీ కొరకు బలమైనటువంటి సాధనంగా అయ్యా ప్రభు అనేకులకు తల్లిగా అనేకులకు ప్రభువా అయ్యా నేను తండ్రి అయ్యా ప్రభు వాక్యం నేర్పించే ఒక గొప్ప యోధురాలుగా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అటు అభిషేకాన్ని ప్రభువా నీ కుమార్తె పట్ల మీరు అనుగ్రహించి విన్న వాక్యం మా అందరి హృదయాల్లో విని సరిపెట్టుకోవడం కాదు, ఎన్నోసార్లు హెచ్చరించబడుతున్నాం కానీ బ్రతుకులు మార్చుకోలేకపోతున్నాం. ఎన్నోసార్లు ప్రభువా దిద్దుకోవాలనేటటువంటి ఆలోచన కలిగలేకుండా బ్రతుకుతున్నాం. దయచేసి ఈ వాక్యం ద్వారా అయినా ఇప్పటికైనా మా ఆచారాలు ప్రభా మా వెనుకున్నటువంటి ప్రతి నేను ప్రభా అసహ్యమైన అవినీతికరమైనటువంటి నీకు ఆయాసం కలిగించే ప్రతి మార్గం నుండి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో విడుదల పొందడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అట్టి నేను భాగ్యంతో మమ్మల్ని అందరినీ బలపరచండి. నీ వాక్యం ద్వారా మా జీవితాలు మరింత పరిశుద్ధతలోనికి మరింత పరిపూర్ణతలోనికి మేమందరము కూడా అయ్యా ప్రభు సాగిపోవడానికి నీ రాకడలో మేమందరము ఎత్తబడేటట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని స్థిరపరచమని నీకు అవిధేయమైనది ప్రతీది కూడా మాలోంచి తొలగించమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కాబట్టి వారు అందరూ రావాలని వారి ఆశ. కాబట్టి అవకాశం ఉన్నట్టు వారు అందరూ వెళ్ళండి. తప్పనిసరిగా సువార్త కూడిక 6 గంటలకు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆ సువార్త కూడిక కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈరోజు విగ్రహారాధనకు సంబంధించింది ఏదో గట్టిగా జరుగుతుందంట ఊళ్ళో. కాబట్టి ఎటువంటి అవంతరాలు లేకుండా మరి దేవుడు అక్కడ తన వాక్యాన్ని చక్కగా వెల్లడి చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చి వాడుకున్నట్లుగా
అందుకు వ్యతిరేకమైన ప్రతి శక్తుల నుండి దేవుడు దూరపరిచి దేవుని కార్యం అక్కడ జరగాలని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, కృపా కనికరము గల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. ఇంతవరకు నాయన ఈ యొక్క ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించుకున్నావు. నేను ఎంతో బలహీనురాలిని, కానీ ప్రభువా నన్ను బలపరుచుకున్నందుకు నీకు కోట్లాది స్తుతులు తండ్రి. ఇక్కడ కూర్చుండబెట్టుకున్నావు, వాడుకున్నావు. అందరి బట్టి కృతజ్ఞతలు నీకే, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం తండ్రి. విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి. గురువారం పసిబిడ్డ మరి సంవత్సరం పూర్తి చేసుకుని మరో సంవత్సరం బిడ్డ అడుగు పెడుతూ ఉంటుండగా తండ్రి నాయన సంవత్సర కాలం అంతా ఎంతో కాపాడావు, ఎన్నో కీడులు తప్పించావు. మరొక సంవత్సరం దయా కిరీటం బిడ్డపై ధరింప చేస్తున్నందుకు నీకు వందనాలు. సంవత్సరం అంతట్లో కాపాడండి. ఆ కృతజ్ఞత కూడికలో కూడా సహాయం చేయండి. ఈరోజు జరుగుతున్న సువార్తలో తోడై ఉండండి. మరి ఆ గ్రామంలో మరి ఎంతో ప్రభు భయంకర నిగ్రహారాధన జరుగుతుందని ప్రభు మరి చెప్పారు. దాని కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సువార్త కూడికకు ఏ విధంగా అడ్డు లేకుండా మీరే చక్కగా కూడికను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. నీ కార్యాన్ని అక్కడ మీరు జరిగించండి. అలాగే ప్రభువా సంఘం నీది, పిల్లలు నీ పిల్లలు, పసిబిడ్డ మొదలుకుని వృత్తుల వరకు కూడా నీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి దయచేయండి. వారు చేసే వ్యవసాయాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి వారి రెక్కలకి ఆరోగ్యం ఇవ్వండి. బలహీనులకు స్వస్థత ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. ఎంతో మంది జ్వరాలతో ప్రభువా రకరకాలైన బలహీనతలతో పడి ఉన్నారు. వారి బలహీనతలు ఎరుగున దేవుడు ప్రభువా, వారి పరిస్థితులు ఎరుగున దేవుడు. మీరే వారిని స్వస్థపరిచి లేవనెత్తండి. ఆరోగ్యం దయచేయండి. మీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి మీ అందరూ చేసిన ప్రార్థన బట్టి మరొకసారి మీకు చెప్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మరి నాకు క్షేమం ఇచ్చాడు. కాబట్టి మరి ఇదంతా కూడా దేవుని కృప మొట్టమొదటిగా. రెండవదిగా మీరందరూ చేసిన ప్రార్థన, అందును బట్టి మరొకసారి మీ అందరికీ కూడా ప్రభునామం పేట వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆశీర్వాద ప్రార్థన అవగానే నేను వెళ్ళిపోతాను. మరి మీ అందరి కొరకు ప్రార్థన చేశాను. తప్పనిసరిగా దేవుడు మరి మిమ్మల్ని స్వస్థపరిచి దేవుడు మీ అవసరతలు తీర్చి దేవుడే మీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్ను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఇరులోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. 3 నెలలు అయితే